ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరొక పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకి ఆశీర్వాదకరంగా ఇచ్చినందుకు ఆ యేసుక్రీస్తు ప్రభువుకి ఎనలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మొదటిగా ఒక చిన్న ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళదాం. మరి రికీ అబ్రహాం మా మేనల్లుడు, మా అక్క కొడుకు, వాడు ఒక చిన్న యాక్సిడెంట్కి గురయ్యాడు. దేవుడు అతన్ని తప్పించాడు. మరి చేతికి కొంత ఫ్రాక్చర్స్, ఫింగర్స్ కావటం వల్ల నిన్న రాత్రి ఆపరేషన్ జరిగింది. సో తన కొరకు ప్రార్థిద్దాం. అదేవిధంగా నా చిన్ననాటి స్నేహితుడు సుధాకర్, తను కూడా కొంత ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో గుంటూరులో అడ్మిట్ అయి ఉన్నాడు. సో తన కొరకు, వీరిద్దరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి సంఘముగా మనం వాక్యంలోనికి వెళదాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు అయ్యా. మీరు ఇస్తేనే తప్ప మాకు జీవితం లేదు. మరొక రోజు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు. ఈ రోజును చూడాలని ఎంతో మంది అనుకుని ఉండొచ్చు, కానీ ఈ రోజున వారు లేరు. కానీ మమ్మల్ని సజీవుల్లో ఉంచినందుకు వందనాలు. ప్రత్యేకించి రికీ అబ్రహాంని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ బిడ్డని ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించిన విధానాన్ని బట్టి వందనాలు. చిన్నపాటి ఇంజరీస్తో ఆ బిడ్డని కాపాడారు. మరి ఆ బిడ్డకి నిన్న ఆపరేషన్ జరిగింది. పూర్తి స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆ బిడ్డకి త్వరలో దయచేసి మీ సాక్షిగా, మీ బిడ్డగా మీకు మహిమకరంగా జీవింపజేసుకోవడం ప్రార్థిస్తూ ఉన్నాం. అదేటువంటి నా చిన్ననాటి స్నేహితుడు సుధాకర్ కూడా మరి హెల్త్ ప్రాబ్లంతో నిన్న హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు. తనకి బీపీ కంట్రోల్ అవ్వట్లేదని చెప్తూ ఉన్నారు. అయ్యా, మీ కృపలో ఆ బిడ్డకి సహాయం చేయండి. స్వస్థపరిచే హోవాను నేనే అన్నారు. పరమ వైద్యుడు నాయన, నీకు మించిన వైద్యులు లేరు. నీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యంతో నిలబెట్టి దీర్ఘాయుష్ను కలుగజేయమని, ఈ పరిస్థితుల్లో ఆ రెండు కుటుంబాలకు కావాల్సినటువంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని, అదేవిధంగా లోక సంబంధంగా కూడా నాయన మరి ఆర్థికమైనటువంటి సహాయాన్ని కూడా మీరు వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్డ్ us, we are all blessed. మనం వాక్యంలోనికి వెళదాం. సో మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఈ లోకములో ప్రతి విషయంలో కూడా పోటీ ఉంది కదండి. ఈ లోకములో సిబ్లింగ్స్ లో పోటీ ఉంటుంది. నువ్వు గొప్ప, నేను గొప్ప. వైఫ్ అండ్ హస్బెండ్ లో కూడా గొప్ప పోటీ. ఇప్పుడు ఏమండి, నువ్వు గొప్ప, నేను గొప్ప. ఎక్కడ చూసినా కంపెనీస్ లో, జాబ్స్ లో, ఎక్కడికన్నా వెళ్తే నువ్వు గొప్ప, నేను గొప్ప. ఇది తేల్చుకోలేని పరిస్థితిలో వాడికంటే నేను గొప్పగా ఉండాలి, వీడికంటే నేను గొప్పగా ఉండాలనేటువంటి ఆతృతతో మరి ప్రజలు లేదంటే సమాజం ఉంది. ఆ టీం కంటే మా టీం గొప్పగా ఉండాలి, ఆ దేశం కంటే మా దేశం గొప్పగా ఉండాలి, మేము గొప్పగా ఉండాలి, నేను గొప్ప, నేను గొప్ప అనేది. సో ఈ యొక్క పరిస్థితి సామాజికంగా, మానవ రీతిగా, లోకరీతిగా ఉండొచ్చేమో, కానీ యేసు ప్రభు నమ్మిన బిడ్డలకు ఇటువంటి ఆలోచనే రాకూడదు. సరే, ఈ లోకంలో ఆ ఆలోచన ఏమన్నా వచ్చిందా అంటే అది కొంతవరకు యాక్సెప్టబుల్, ఎందుకంటే లోకం అంతా అలాగే ఉంది కాబట్టి. కానీ ఇక్కడ మనం చూడబోయే వాక్య భాగాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుద్ది. యేసు ప్రభుకి శిష్యులుగా ఉన్నటువంటి వారు ఏమని ఆలోచించుకుంటున్నారో, ఏంటి వాళ్ళ సమస్య ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. Matthew Gospel 18th chapter from first word onwards. At the same time came the disciples unto Jesus, saying, Who is the greatest in the kingdom of heaven? ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, చూసారా? సో అంటే హౌ ఫూలిష్ దే ఆర్, ఆర్ ఎల్స్ హౌ క్యూరియస్ దే ఆర్ టు నో దట్ హూ ఈస్ గ్రేట్. అంటే అప్పటికి ఇంకా వారికి ఆ పరిపూర్ణత రాలేదు, ఆ మెచ్యూరిటీ రాలేదు. దే ఆర్ జస్ట్ లెర్నింగ్ ప్రాసెస్ లోనే ఉన్నారు. సో అంటే ఈ రోజున కూడా ఎవరైనా క్రైస్తవులుగా ఉండి, యేసు ప్రభు శిష్యులుగా ఉండి, సేవకులుగా ఉండి, విశ్వాసులుగా ఉండి ఎవరు గొప్ప అనే ఆలోచన కలిగి ఉన్నారంటే దే ఆర్ నాట్ మెచ్యూర్డ్ అని అర్థం. ఇంకా సంపూర్ణ ఏమంటారు, పరిణతి లేదంటే పరిపక్వత నీకు రాలేదు అని అర్థం. రానప్పుడు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. సో లెట్స్ సీ ద బ్యూటిఫుల్ ఆన్సర్ గివెన్ బై ద లార్డ్ జీసస్. చక్కటి సమాధానం యేసుప్రభు వారు ఇచ్చారు. అయితే ఆ సమాధానాన్ని మనం చూసే ముందు ఇంకొక 2 సువార్తల్లో కూడా ఇదే విషయం మనం నోట్ చేయటం మనం చూస్తాం. ఓకే, ఇక్కడ మాథ్యూ మాత్రమే కాదు, మార్క్ కూడా దీన్ని రికార్డ్ చేశాడు. మార్క్ గాస్పల్ 9th chapter, Mark Gospel 9th chapter
33rd verse మనం చూసినట్లయితే, మార్క్ గాస్పెల్ 9 chapter 33rd verse, మార్క్ సువార్త 9వ అధ్యాయం 33వ వచనం మనం చూసినట్లయితే, I'm sorry, it's Luke gospel, sorry, it's Luke gospel 9th chapter. అంతటి వరకు వచ్చి కరెక్టే ఉంది ఉందమ్మా, కరెక్టే ఉందా? అంతట వారు కపెర్నహూమునకు వచ్చి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించిరి. రైట్, ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇక్కడ మనం గమనిస్తే వాదన కూడా పెట్టుకుంటారు వాళ్ళు. మాథ్యూ రికార్డ్ చేసిన దాని ప్రకారం యేసు ప్రభుని వచ్చి అడిగారు వాళ్ళు. అంటే యేసు ప్రభుని అడగక ముందు ఏం జరిగింది? వాళ్ళ మధ్యలో వాదన జరిగింది, డిస్ప్యూట్. ది డిస్ప్యూటెడ్ హూ ఇస్ గ్రేట్, నేను గొప్పరా, నేను గొప్ప. సి అంటే ఎంత వరల్డ్లీగా ఉన్నారో బీయింగ్ డిసైపుల్స్. ఈ రోజున క్రైస్తవ సమాజం కూడా అలాగే ఉంది. ఈ రోజున సేవకులు కూడా అలాగే ఉన్నారు. వారికంటే నేను గొప్ప, నీకంటే నేను గొప్ప. ఇది కేవలం క్రైస్తవ సమాజము సేవకుల మధ్యలోనే కాదు, కుటుంబంలో కూడా అంతే ఉంది. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఆ విషయంలో గొడవ పడుతున్నారు కూడా. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే అది తప్పు అని చెప్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి, తప్పు అని చెప్తున్నాడు. అదే లూకా సువార్తలో కూడా చూద్దాం. లూకా సువార్తలో మనం గమనించినట్లయితే లూక్ ఎలా రికార్డ్ చేస్తున్నాడు ఒకసారి చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 46. లూక్ గాస్పెల్ 9th chapter 46th verse. Then there arose a reasoning among them, which of them should be greatest. చదవమా. తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా. తర్కము చూసారా? 3 విషయాలు మనం గమనించింది. ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అడగటం విన్నాము. అయితే దానికి ముందు వారి మధ్యలో తర్కము జరిగింది, వివాదము జరిగింది, ఆర్గ్యుమెంట్ జరిగింది. సో ఈ ఆర్గ్యుమెంట్ కారణం ఏంటంటే నేనంటే నేను గొప్ప అని ఒకరికొకరు ఫీల్ అవటం. నేను గొప్ప అని వాళ్ళు ఫీల్ అవటం. సో క్రైస్తవులుగా ఈ రోజున ఉన్నటువంటి ఆ విశ్వాసులందరూ కూడా ఏదో ఒక స్థలములో, ఏదో ఒక ప్లేస్లో నేనే గొప్ప అనేది ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. అయితే ఈ యొక్క వివాదముతో, ఈ యొక్క తర్కముతో తర్కించుకుంటూ గొడవ పడుతూ ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అయ్యా ఎవరు గొప్ప అని అడగటమే కాదు, వాళ్ళు అడుగుతుంది ఇక్కడ మాత్రమే కాదు, పరలోకంలో కూడా దేవుని రాజ్యములో ఎవరు గొప్ప అంటే వీళ్ళేంటి ఇక్కడ మాత్రమే కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే గొప్ప ఉంటానురా అని మాట్లాడుకున్నారు. అక్కడ డిస్కషన్ వాళ్ళది వరల్డ్లీగా కాదు, హెవెన్లీగా కూడా మాట్లాడేసుకుంటున్నారు. సో సో దయచేసి ఆలోచించండి. మనం అవివేకంతో ఉండొద్దు, అజ్ఞానంలో ఉండొద్దు. మనం ప్రభు చూపించిన మార్గంలో జీవించడం వరకే మన పని. మనకి ఏ స్థానం ఆయన ఇస్తాడు, ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు, ఎటువంటి బహుమానాలు ఇస్తాడు, ఎటువంటి కిరీటం ఇస్తాడు, అది ఆయన చిత్తము. అదేవిధంగా మన జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు నేను గొప్ప అని చెప్పుకున్నంత మాత్రం నువ్వు గొప్పడు అయిపో, నువ్వు తక్కువ నేను అంత మాత్రం నువ్వు తక్కువ అయిపో. ఎందుకంటే నీ అంతర్గతాన్ని, నీ అంతరంగాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఉద్దేశాన్ని, నీ యొక్క మరి మానసిక జీవితాన్ని ప్రభువు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి తెలుసు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఆత్మీయంగా. బయటకు నువ్వు చూపించుకునేది కాదు అని బైబిల్ స్పష్టంగా ఆయన ఏమంటారు, పై రూపము లక్ష్య పెట్టువాడు కానే కాదు. సో నువ్వు ఎవరు గొప్ప అని ఆలోచిస్తే అది నీ యొక్క అజ్ఞానము, అదే విధముగా ఇమ్మెచ్యూరిటీ. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు మాథ్యూ గాస్పెల్. మత్తయి సువార్తకు వచ్చేద్దాం. ఇక్కడ మనం చూస్తే 2వ వచనములో యేసు ప్రభు వారు ఏం చేశారో చూద్దాం. ఈ ప్రశ్నను వాళ్ళు అడిగినప్పుడు అయ్యా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పయా అని అడిగినప్పుడు, అండ్ జీసస్ కాల్డ్ ఎ లిటిల్ చైల్డ్ అంటు హిమ్ అండ్ సెట్ హిమ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ దెమ్. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా నేను. సో ఇక్కడ ఒక చిన్న పిల్లవాడిని యేసు ప్రభు వారు తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో నిల్చోబెట్టాడు. జాగ్రత్త గమనించండి. పరలోక దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప అనే ప్రశ్నకి సమాధానం యేసు ప్రభు చెప్తూ చేసినటువంటి మొదటి పని ఏంటంటే ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో నుంచోబెట్టాడు. సో హీ కాల్డ్ అన్ ఇన్నోసెంట్. ఎవరిని పిలిచాడు ఆయన?
ఒక ఇన్నోసెంట్, అమాయకుడు, అండ్ ఇన్నోసెంట్ హూ డజంట్ నో ఎనీథింగ్, ఏమీ తెలియనటువంటి ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ నిల్చోబెట్టాడు. అంటే ఇది మనకేం తెలియజేస్తుంది తెలుసా? ప్రభువు పిలుచుకునేది కూడా అటువంటి వారినే. ప్రభువు తన సేవకు పిలుచుకునేది కూడా అటువంటి వారినే. నాకు ఏమీ తెలియదు, నాకు ఏమీ తెలియదు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్న వారిని ఆయన సేవకి పిలుచుకుంటాడు. నాకు అన్నీ తెలుసు, నాకు బైబిల్ అంతా తెలుసు అని అనుకునే వాళ్ళని ఆయన పిలవడు. నాకు అన్నీ తెలుసు అని అనుకున్న వాడిలోనే ఏమొస్తుంది తెలుసా? ఈ ఆలోచన వస్తుంది. ఏది? నేను గొప్పోడిని. అవునా? ఇప్పుడు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడే కదా నువ్వు గొప్పోడు అనుకుంటావు. ఏమీ లేనప్పుడు. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో ఎవరైతే ఇంకా నాకేమీ తెలియదు, ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అనుకుంటారో వారిని ప్రభు పిలుచుకుంటాడు. హల్లెలూయా. Those them the Lord will call who think that they don't know anything and they have to know so much. ఎవరైతే నాకు అన్నీ తెలుసు అనుకుంటారో వాళ్ళని దేవుడు పిలుస్తాడు. పిలవడు. ఓ నీకు అన్నీ తెలిస్తే నువ్వు నాకు అవసరం లేదు నాయన, ఎందుకంటే రేపటి రోజు నేను గొప్ప అని నువ్వు అనుకుంటావు ఈ శిష్యుల్లాగా అని చెప్పి. సో దిస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, సో ఇక్కడ చిన్నపిల్లవాడిని పిలిచాడు అనే మాటని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఒక చిన్న ఉదాహరణతో మనం తెలుసుకున్నాం. అయితే ఒకసారి 5వ వచనాన్ని చదువుదాం. విచ్ ఈజ్ రాంగ్లీ బట్ ఫర్ గుడ్ ఓన్లీ. తప్పుగా కానీ మంచి కోసమే ఉపయోగిస్తూ ఉన్నారు ఆ 5వ వచనాన్ని. ఆ 5వ వచనం ఒకసారి చదువుదాం. 18:5 Matthew 18:5. And whoso shall receive one such little child in my name receiveth me. చదవమా. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. సో ఇక్కడ మీరు గమనిస్తే మన క్రిస్టియన్ ఆర్ఫనేజెస్ చాలా ఉంటాయి. ఏమండి? చిన్నపిల్లలి ఆశ్రమాలు చాలా ఉంటాయి, ఆర్ఫనేజెస్ కదా. ఏది? అనాథ శరణాలయాలు. వాటిల్లో క్రిస్టియన్ ఆర్ఫనేజెస్ లో ఈ వరుస రాసి ఉంటుంది. ఏమి రాసి ఉంటుందండి? ఈ వచనం రాసి ఉంటుంది. ఎవరైతే చదువు తెలుగులో ఏముంది? తెలుగులో ఈ చిన్న పిల్లల్లో మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను. ఇది మనం ఆర్ఫనేజ్ల దగ్గర ప్రతి ఆర్ఫనేజ్ మీద వాళ్ళ విజిటింగ్ కార్డు మీద రాసి ఉంటుంది. అంటే ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని చాలా ఆర్ఫనేజ్లు పెట్టారు, చిన్నపిల్లల్ని దగ్గర తీసుకున్నారు. అయితే వాళ్ళు చేసిన పని చాలా గొప్పది, చాలా మంచి పని. కానీ ఈ వాక్యం యొక్క ఉద్దేశం అది కాదు. జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు చెప్పినటువంటి ఈ వాక్యం యొక్క ఉద్దేశము నిజంగా చిన్నపిల్లల్ని తీసుకొని చేర్చుకోవటం కాదు. ఓకే, అది కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకనంటే చూడండి 3వ వచనం చదవండి. 3వ వచనం. చిన్నపిల్లోడిని యేసు ప్రభు పిలిచి వాళ్ళ శిష్యుల మధ్యలో నిలవబెట్టి వాళ్ళతో ఏమన్నాడంటే, and said, verily I say unto you, except ye be converted. చూడండి, కన్వర్టెడ్ అని మనోళ్ళు కన్వర్షన్ చేస్తున్నారని పెద్ద గోల్ చేస్తుంటారు కదా. ఏది? మన ఇతర మత ఛాందస్తవాదులు లేదంటే రిలీజియస్ ఫెనటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా గొడవ వీళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు. యేసు ప్రభు కన్వర్ట్ అవ్వమని చెప్పలేదు, మనము కన్వర్ట్ చేయట్లేదు. అయితే యేసు ప్రభు కన్వర్ట్ అవ్వాలని చెప్పాడు నిజంగానే బైబిల్లో. ఎలాగా? క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వమని యేసు ప్రభు. నిన్ను ఒక రోమన్ క్యాథలిక్గా కన్వర్ట్ అవ్వమని చెప్పలా, నిన్ను బ్యాప్టిస్ట్గా కన్వర్ట్ అవ్వమని చెప్పలా, నిన్ను జెహోవా విట్నెస్గా కన్వర్ట్ అవ్వమని చెప్పలా, నిన్ను పెంతెకోస్తలుగా కన్వర్ట్ అవ్వమని చెప్పలా. యేసు ప్రభు ఎలా కన్వర్ట్ అవ్వమంటున్నాడు చూడండి, జాగ్రత్తగా గమనించండి. కన్వర్ట్ యాజ్ దిస్ లిటిల్ చైల్డ్, ye shall not enter into the kingdom of. మీరు ఈ చిన్న పిల్లవాడి వలె మార్పు పొందకపోతే, రూపాంతరము చెందకపోతే చిన్న పిల్లోళ్ళ కన్వర్ట్ అయిపోవాలంట మీరు. వీళ్ళ ప్రశ్న ఏంటంటే పరలోక దేవుని రాజ్యంలో గొప్పోడు ఎవడయా అని కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ గొప్పోడు ఎవడు, అక్కడ నేను గొప్ప అని కొట్టుకుంటుంటే, ఆ కొట్టుకుంటూ యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగారు, ఎవరు గొప్పయ్యా పరలోక దేవుని రాజ్యంలో అని అడిగితే, యేసుప్రభు చిన్నపిల్లని తీసుకొచ్చి ఆ రాజ్యంలో గొప్ప బీద తక్కువ ఎక్కువ పక్కన పెట్టండి రా, మీరు అసలు ముందు ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే మీరు కన్వర్ట్ అవ్వాలి. ఏమవ్వాలి? కన్వర్ట్ అవ్వాలి. ఎలా కన్వర్ట్ అవ్వాలి? ఈ చిన్నపిల్లోడ్లాగా కన్వర్ట్ అవ్వాలి. హల్లెలూయా. చిన్నపిల్లోడు వల్ల కన్వర్ట్ అవ్వమంటున్నాడు ఆయన.
కన్వర్ట్ యాజ్ దిస్ లిటిల్ చైల్డ్, అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు, లేకపోతే అసలు వెళ్ళవు అని. సో ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారు అంటే అందరం చేస్తాం. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్నపిల్లల్లా కన్వర్ట్ అయ్యారు చెప్పండి, చేయొత్తండి. చిన్నపిల్లల్లా కన్వర్ట్ అయిన వాళ్ళు. మరి యేసు ప్రభు ఏం చెప్తాడు ఇక్కడ? చిన్నపిల్లల్లా కన్వర్ట్ అయితేనే తప్ప మీరు పరలోక రాజ్యానికి ఎంటరు అవ్వలేరు. అసలు కీ పాయింట్స్ వదిలేస్తున్నారు క్రైస్తవులు. పరలోకానికి వెళ్ళటానికి కీ పాయింట్స్ ఏవైతున్నాయో వాటిని పక్కన పెట్టేస్తున్నారు. నువ్వు చిన్నపిల్లోళ్ళ కన్వర్ట్ అవ్వు, క్రిస్టియన్గా కాదు. చిన్నపిల్లోళ్ళ నువ్వు కన్వర్ట్ అయితే తప్ప నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేవు. ఏంటి చిన్నపిల్లోళ్ళ కన్వర్ట్ అవ్వటం అంటే? ఒకసారి దావీదు మహారాజుని జ్ఞాపకం చేసుకుందాం. దావీదుని దేవుడు ఏమన్నాడండి? నా హృదయానుసారుడు, మై బిలవర్డ్ అన్నాడు. నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకని నా హృదయానుసారుడు అన్నాడంటే ఆ దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వాని వలె తను మాట్లాడాడు, తన కీర్తనలు రాశాడు. హల్లెలూయా. సో మనం చిన్న పిల్లవాడి వలె కన్వర్ట్ అవ్వాలి, అప్పుడే పరలోక రాజ్యంలోనికి ఎంట్రీ మనకు దొరుకుద్ది. ఎంట్రీ దొరకకపోతే మనం యువతలే ఉండిపోతాం. ఎందుకు చిన్నపిల్లవాడిలా కన్వర్ట్ అవ్వాలి? ఎవరన్నా అలా కన్వర్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం. పెద్దవాళ్ళే ఉండి చిన్నపిల్లల్లాగా మారిపోవటం. దావీదు ఎంత చక్కగా చెప్తాడు. ఒకసారి దావీదు కీర్తన 131వ కీర్తన చదువుదాం. అందుకే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు. దావీదు ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి. Lord, Psalm 131, 1, 2, 3 verses. Lord, my heart is not haughty, nor mine eyes lofty, neither do I exercise myself in great matters, or in things too high for me. చదవమ్మా. యెహోవా, నా హృదయం అహంకారము కలది కాదు. నా హృదయం అహంకారము కలది కాదు. నా కన్నులు మీద చూచుచున్నవి. నా కన్నులు మీద చూచుచున్నవి కావు. కావు. నాకు అందని వాటి ఎందైనను, నాకు అందని వాటైనను, గొప్ప వాటి ఎందైనను, గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకొనుటలేదు. నేను అభ్యాసం చేసుకోవట్లేదు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ శిష్యులు వచ్చి యేసు ప్రభువుని అడిగింది ఎవరు? గొప్ప. గొప్ప అంటే ఏంటి? ఉన్నతమైన స్థానం అన్నమాట. సో గొప్ప గొప్ప వాటిని ఎక్స్పెక్ట్ చేసేవాడు, అవి సాధించాలనుకునేవాడు గొప్పవాడిగా అవ్వాలనే ఆలోచన చేస్తాడు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేను అలాంటి గొప్ప విషయాలను నేను లక్ష్య పెట్టట్లేదు, అటువంటివి నేను ఆశించట్లేదు, గొప్ప గొప్ప వాటిని నేను కోరుకోవట్లేదు. సో చిన్నపిల్లవాడిగా మనము మారటం అంటే నువ్వు గొప్ప నేను గొప్ప అని అనుకోవటం కాదు. ఈ లోకములో గొప్ప గొప్పవైనటువంటి వాటిని కోరుకోకుండా ఉండటం. చిన్నపిల్లవాడు ఉన్నాడండి, వాడేమన్నా కోరుకుంటాడండి? నేను ఒక 5 లక్షల శాలరీ జీతం నెలకి సంపాదించాలనుకుంటాడా వాడు? పెద్ద బిల్డింగ్ కొనాలనుకుంటాడా? ఏ చిన్నపిల్లవాడు? ఇన్ఫాంట్, ఇన్నోసెంట్ చిన్నపిల్లవాడు అంటే చాలా చిన్నపిల్లవాడు. వాడు అవేమి కోరుకోడు కదా. సో మనము కూడా ఆ రీతిగా ఆలోచించేటువంటి చిన్నపిల్లవాడి మనస్తత్వంలోనికి మనము రూపాంతరము చెందాలి. ఈ లోక సంబంధం అది కావాలి ఇది కావాలి ఇది కావాలని కోరుకునేవాడు ఎవడంటే పెద్దవాడు. చిన్నపిల్లవాడు ఏం కోరుకోడు. అందుకే దావీదు అంటున్నాడు, నేను అలాంటివి కోరుకోను. నేను ఎలా ఉన్నాను, నా స్థితి ఏంటో చెప్తున్నాడు. 2వ వచనం చూడండి. Surely I have behaved and quieted myself as a child that is weaned of his mother. My soul is even as a weaned child. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. ఎక్స్పెక్టేషన్స్ లోకంలో అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి, నేను గొప్పగా ఉండాలా, నేను గొప్ప అనే ఆలోచన నీకు రాకుండా ఎప్పుడు ఉంటుందంటే నువ్వు ఈ విధంగా దావీదు వలె ఆలోచించినప్పుడు. దావీదు ఏమంటున్నాడంటే చదవమా, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు
చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. సో దావీదు ఏమన్నా చిన్నపిల్లోడా? కాదు, చిన్నపిల్లోడు కాదు. కానీ తన హృదయములో తన్ను తాను ఏ విధంగా అనుకుంటున్నాడంటే చనుపాలు విడిచిన చిన్నపిల్లవాడు. చనుపాలు ఎప్పుడు విడిచిపెడతారండి? తల్లిపాలు ఎప్పుడు విడిచిపెడతారు? పిల్లలు ఏ వయసులో విడిచిపెడతారు చెప్పాలా? 1 year or 1.5 year? 1.5 year బేబీకి, 1.5 year చైల్డ్కి ఏమన్నా ఆలోచనలు ఉంటాయా? లోక సంబంధమైన ఆలోచనలు ఉంటాయా? ఉండవా? ఒకటే ఆలోచన ఉంటుంది వాడికి, ఆ బిడ్డకి ఒకటే ఆలోచన ఉంటుంది. ఏముంటుంది? తల్లి దగ్గర ఉండాలా. తల్లి గుండె చప్పుడు వాళ్ళకి అది మాత్రమే తెలుసు. ఏమండి? స్పర్శ, గుండె చప్పుడు మాత్రమే తెలుసు. వేరే వాళ్ళు ఎత్తుకుంటూ ఏడుస్తూ ఉంటారు, వాళ్ళ అమ్మ ఎత్తుకోగానే మళ్ళీ సైలెంట్ అయిపోతారు. ఎందుకని? ఆ తల్లిలో నుంచే బయటకు వచ్చారు కాబట్టి ఆ తల్లి గుండె చప్పుడు వాళ్ళకి తెలుసు, ఆ స్పర్శ తెలుసు కాబట్టి, ఆ వైబ్స్ తెలుసు కాబట్టి ఆ తల్లి ఎత్తుకోగానే సైలెంట్ అయిపోతారు. దానికి మించి ఇంకేమైనా కోరుకుంటారా చెప్పండి? ఈ చిన్న పిల్లవాడి వల్లే మీరు కన్వర్ట్ అవ్వకపోతే పరలోక రాజ్యంలోనికి ఎంటర్ అవ్వలేరు అని అన్నాడంటే దాని అర్థం ఏంటంటే, మిమ్మలను నా నుంచి నేను సృష్టించుకున్నాను, నా నుంచి మీరు వచ్చారు. మీ ఆలోచన ఎంతవరకు ఉండాలి అనంటే ఎంతవరకు? ఆయనతోనే ఉండాలి, అంతవరకే. ఆ పిల్లోడికి అంతకు మించి వేరే ఆలోచన ఉంటుందండి చెప్పాలి? ఉంటుందా? ఉండదా? ఉండదు. గొప్పోడిని అయిపోవాలని ఉంటుందా? దావీదు అంటున్నాడు ఆ మాట, నేను నా ప్రాణమును ఈ విధంగా నిమ్మళపరుచుకున్నాను అని. ఎప్పుడైతే మనము కూడా మన ప్రాణాన్ని, మన ఆలోచనని, మన యొక్క మైండ్ సెట్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకుంటామో, ప్రభువులో నుంచి నేను వచ్చాను, ప్రభుతో ఉంటే చాలు, ఆ విధంగా మనం గనక కన్వర్ట్ అయితే మనకి పరలోక రాజ్యంలోనికి ఎంట్రీ దొరుకుద్ది. లేకపోతే మనకి ఎంట్రీ దొరకదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ చనుపాలు అనేవి ఏంటో తెలుసా? ఈ చనుపాలు అనేవి సువార్త. ఏంటండి ఇది? సువార్త. ఎప్పుడైనా వినండి, సువార్త ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా. సువార్త ఎంతో చక్కగా ఉంటుంది. ప్రభువు నిన్ను మరణం నుంచి తప్పిస్తాడు, ప్రభువు నిన్ను నరకం నుంచి తప్పిస్తాడు, నువ్వు చేసిన పాపములన్నిటిని కూడా ప్రభువు క్షమిస్తాడు, నీ కొరకు ఆయన ప్రాణము పెట్టాడు, 3వ రోజున తిరిగి లేచాడు, ఆయన నమ్మినట్లయితే నిన్ను కూడా ఆయన మరలా తిరిగి లేపుతాడు, ఆయన మరలా రాబోతున్నాడు, వచ్చినప్పుడు నిన్ను ఆయనతో పాటు తీసుకొని వెళ్తాడు, బంగారు వీధుల్లో ఆయనతో పాటు మ్యాన్షన్స్ లో నువ్వు అక్కడ సదాకాలం నిత్య జీవాన్ని అక్కడ గడుపుతావు అనేది సువార్త. అంతేనా? ఎంత చక్కగా ఉంది కదా ఇది. తల్లిపాలులాగా ఉంటుంది సువార్త, అవునా? రైట్. అంటే ఇక్కడ చిన్న బిడ్డల వలె రూపాంతరము చెందడం అని అంటే, ఆ రక్షించబడినటువంటి నూతనముగా ఆత్మీయంగా క్రీస్తులో పునర్జన్మ పొందుకున్నటువంటి వ్యక్తి వలె మనము ఎప్పుడూ ఉండాలి. మన ఆలోచన విధానం అంతవరకే ఉండాలి. ఎంతవరకు? నేను తల్లితో ఉంటే చాలు. ఆ డోర్ ఓపెన్ చేయనా? నేను తల్లితో ఉంటే చాలు, నేను తండ్రితో ఉంటే చాలు, నేను ప్రభువుతో ఉంటే చాలు అనేటువంటి ఆ ఆలోచన మనం కలిగి ఉండాలి. అంతకు మించి మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరము లేదు. సో ఎవరైతే యేసు ప్రభువు యొక్క సువార్తను విని ఆ సువార్తను అంగీకరిస్తారో వారు ఆ చంటి పిల్లల వాడితో సమానం అన్నమాట. వాళ్ళకేమి తెలుసు? సువార్త మాత్రమే తెలుసు. యేసు ప్రభు దేవుడని తెలుసు, యేసు ప్రభుతోనే కలిసి జీవించాలనే విషయం మాత్రమే తెలుసు. అంతేగాని ఇంకేమైనా తెలుసా వాళ్ళకి? ఇంకేమీ తెలియదు. అయితే తెలుసుకోవాల్సింది తర్వాత మొదలవుద్ది కదా. తెలుసుకోవాల్సిన తర్వాత మొదలవుద్ది ఏ విధంగా శిష్యులుగా తయారవ్వాలి అనేది, ఏ విధంగా ఆయన స్వరూపంలోనికి రూపాంతరము చెందాలి అనేది. సో ఇవన్నీ సెకండ్ ఆస్పెక్ట్స్. సో ఇక్కడ మనం గమనిస్తే 3వ వచనం మనం చూసినట్లయితే, లెట్ ఇజ్రాయెల్ హోప్ ఇన్ ద లార్డ్ ఫ్రమ్ హెన్స్ ఫోర్త్ అండ్ ఫర్ ఎవర్. చదవమ్మా 3వ వచనం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. సో ఇంతకుముందు చెప్పాను కదా, చిన్న పిల్లాడు పడే రూపాంతరం ఎవరు చెందుతారో
వాళ్లే పరలోక రాజ్యంలోనికి ఎంటర్ అవుతారు. చిన్నపిల్లవాడి వల్ల రూపాంతరం చెందడం అంటే చనుపాలు విడిచినటువంటి బిడ్డ ఎలాగైతే ఎప్పుడు తల్లినే కోరుకుంటాడో, ఆ తల్లితోనే ఉండాలనుకుంటాడో, అలాగే దేవునితోనే ఉండాలని, దేవుని మీదే ఆశ కలిగి దేవునితోనే ఉండే ఆ మనస్తత్వాన్ని కలిగి ఉన్న వారే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఈ విషయాన్ని యేసు ప్రభు వారు ఇంకొక సందర్భంలో కూడా చక్కగా చెప్పారు. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, జాన్ గాస్పెల్ 3rd చాప్టర్. ఇక్కడ నికోదేమస్ అనేటువంటి వ్యక్తి మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మరి ఈ నిత్య జీవం ఎట్లా, దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశిస్తామనంటే 3వ వచనం యేసు ప్రభు వారు ఏమన్నారు? Jesus answered and said unto him, Verily, verily, I say unto you, except a man be born again, he cannot see the kingdom of God. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నా. సో ఇక్కడ ఎంత పెద్దవాడివైనా, ఎంత లోక సంబంధమైన జ్ఞానము నీకున్నా, నువ్వు ఒక ప్రొఫెసరో లేకపోతే పిహెచ్డి స్కాలరో లేకపోతే ఇంకేదన్నా అయినా, సువార్త అనేటువంటి చనుపాలు తాగని వాడివైతే, సువార్త అనేటువంటి ఆ పాలు తాగి నూతన సృష్టిగా క్రీస్తులో తిరిగి జన్మించకపోతే నీకు పరలోక అవకాశం లేదు అని ప్రభు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అదే విషయాన్ని శిష్యులు దేవుని రాజ్యంలో ఎవరు గొప్పయా, నేను గొప్ప, నువ్వు గొప్ప అని కొట్లాడుకుంటుంటే వాళ్ళతో కూడా అదే విషయాన్ని చెప్పాడు. ఎవరైతే ఈ చిన్నపిల్లవాడి వలె రూపాంతరము చెందుతారో వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అని. పేతురు ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. పీటర్ 1 Peter 2nd chapter 2nd verse. As newborn babes desire sincere milk of the word that ye may grow thereby. చదవమ్మా. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము సో ఆ పాలను అపేక్షించుడు. సో ఆ చిన్న పిల్లవాడు ఏం కోరుకుంటారని చెప్పానండి మీకు. ఏం కోరుకుంటారు? తల్లి పాలే. తల్లితో ఉండాలి, తల్లి పాలు తాగాలి, అంతే. అంతమించా మనము కూడా ఎలాగ రూపాంతరం చెందాలంటే వాక్యం అనేటువంటి ఆ పాలను కోరుకునేటువంటి చిన్న పసిపిల్లవాడి లాగా మనం రూపాంతరం చెందాలి. అప్పుడే మనం పరలోక రాజ్యానికి ఎంట్రీ దొరుకుద్ది మనకి, లేకపోతే దొరకదు. ఆ తర్వాత తల్లి పాల తర్వాత నెమ్మదిగా పాలు నుంచి నెమ్మదిగా ఏ స్టేజ్కి వస్తారు వాళ్ళు? ఆఖరికి మాంసం కూడా అరిగించుకునే స్టేజ్కి వచ్చేస్తారా లేదా? దట్ ఈస్ మీట్ అని కూడా బైబిల్లో రాసింది వాక్యం. అదేంటంటే క్రీస్తు బోధ. ఏంటది? క్రీస్తు బోధ. పాల వంటిది సువార్త అయితే, క్రీస్తు బోధ మాంసము వంటి జీవాహారం. సో పాలను కోరుకున్నటువంటి ఆ యొక్క పసిపిల్లవాడు ఆ తర్వాత కూడా ఆహారాన్ని కోరుకుంటాడు. ఎందుకంటే ఆహారము లేకుండా ఆ వ్యక్తి ఎదగలేడు, బ్రతకలేడు. అంతకి అర్థమవుద్ది, ఊహ తెలిసే కొద్ది. అవునా కదా? సో అదేవిధంగా మనము కూడా ఆ చిన్నపిల్లవాడి వలె రూపాంతరము చెందాలి. తండ్రి నుంచి మనకి జీవాహారమైన వాక్యాన్ని మనం కోరుకోవాలి. తండ్రితో ఉండాలి, వాక్యాన్ని ఆస్వాదించాలి, వాక్యాన్ని తీసుకోవాలి. వాక్యాన్ని అందుకే యేసుప్రభువు వారు అన్నాడు, మరియా నీవు ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నావు. ఆమెం చేస్తుంది? ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధని వింటా ఉంది. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డిజైర్ ఆఫ్. ఈ లోకంలో ఏదో గొప్పగా ఉండాలని కాదు మనం కోరుకోవాల్సింది, ఆయన సన్నిధిలో ఉండి ఆయన వాక్యాన్ని పొందుకోవాలి ఆశ్రమంలో కలగాలి. ఒక్కసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం ఒకసారి మనం గమనిస్తే, నేను చెప్పాను కదా ఇక్కడ చిన్నపిల్లవాడు అనేటువంటిది ప్రభువు ఆ పిల్లోని పిలిచి చెప్పడానికి కారణం, నిజంగా చిన్నపిల్లల్ని తీసుకొని చైల్డ్ హోములు పెడితే నన్ను తీసుకున్నట్టు అని కాదు అక్కడ ఉద్దేశం అయింది. కానీ చాలా మంది ఆ వాక్యం పెట్టి ఆర్ఫనేజ్లో అవి పెడుతున్నారు. తప్పులేదు, మంచి పని చేయండి, తప్పులేదు, గుడ్. కానీ అసలు ఉద్దేశం అది కాదు, ప్రభు ఉద్దేశం అది కాదు.
ఈ చిన్నపిల్లవాడు ఒకరిని చేర్చుకునేవాడు, నన్ను చేర్చుకునేవాడు అంటే ఆ చిన్నపిల్లవాడిలా వంటివాడు, చిన్నపిల్లవాడి వంటివాడు అని ఆయన చెప్తా ఉన్నాడు. అందుకే అది చిన్నపిల్లలు కాదు, అది యేసు ప్రభువుని అంగీకరించి అప్పుడే విశ్వాసులుగా మారిన వారిని గురించి ప్రభు అక్కడ చెప్పాడు అని మనం నిర్ధారించుకోవడానికి ఇంకొక వచనాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము, Matthew Gospel 19th chapter from 13 to 15. Then were there brought unto him little children, that he should put his hands on them and pray, and the disciples rebuked them. చదవమ్మా. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా, జాగ్రత్త గమనించండి, 18వ అధ్యాయంలో యేసు ప్రభువు ఒక చిన్నపిల్లని తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో నుంచోబెట్టి, మీరు ఈ పిల్లవాడి వలె రూపాంతరం చెందకపోతే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం చెప్పారు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఆ చిన్నపిల్లవాడి వలె రూపాంతరం చెందాలి అని, కానీ చిన్నపిల్లవాడి గురించి కాదు అక్కడ, అవునా? అందుకే నేను 5వ వచనాన్ని చెప్పి మీకేం చెప్పాను, వీళ్ళందరూ ఆర్ఫనేజ్లు పెడుతున్నారు ఈ వచనాన్ని బట్టి. అక్కడ చిన్నపిల్లని చేర్చుకోవటం కాదు, అక్కడ యేసు ప్రభు నమ్మి నూతనముగా అప్పుడప్పుడే విశ్వాసంలోకి వచ్చిన వ్యక్తిని మనం ఏం చేయాలా? చేర్చుకోవాలా. దాని గురించి చెప్పాడు. సో ఒకవేళ అది కాకపోయి ఉంటే ఇక్కడ ఈ శిష్యులు ఈ పని చేసేవాళ్ళు కాదు. అంటే ఈ యొక్క 18వ అధ్యాయం 19వ అధ్యాయం అంటే ఇది మొదటి జరిగింది, తర్వాత జరిగిన సంఘటన ఇది. ఇక్కడ ఏం జరుగుతుంది? పిల్లల్ని తీసుకొచ్చి ప్రేయర్ చేయమంటే వీళ్ళు ఏం చేశారు? తీసండి పిల్లలు. అప్పుడు యేసు ప్రభువు ఏమనాలి చెప్పండి? అరే బుద్ధి లేని వాళ్ళారా అనాలి, తిట్టాలి కదా. నిజంగా వాళ్ళు బుద్ధి లేని అనుకోవాలి కదా మనం. ఏది ఆయన ఒకవేళ చిన్నపిల్లల గురించే మాట్లాడి ఉంటే, అక్కడ ఆయన చిన్నపిల్లల గురించి కాదు మాట్లాడింది. ఎవరి గురించి మాట్లాడాడు? యేసు ప్రభువుని అప్పుడే నమ్మిన విశ్వాసుల గురించి మాట్లాడాడు. న్యూ బోర్న్ ఇన్ ద స్పిరిట్, అప్పుడే నమ్మిన విశ్వాసుల గురించి మాట్లాడాడు. సో పిల్లల గురించి కాదు. అందుకే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ పిల్లల్ని తీసుకొస్తే శిష్యులు ఏం చేశారు? ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని. పరలోక రాజ్యం వీళ్ళదే అన్నాడా? ఇలాంటి వారిది అన్నాడా? ఇలాంటి వారిది. ఈ తేడా తెలియాలి మనకి. పరలోక రాజ్యం ఇలాంటి వారిది. అక్కడేం చెప్పాడు? ఈ చిన్నపిల్లవాడి వలె రూపాంతరము చెందాలి అన్నాడా? అది. సో పరలోక రాజ్యం చిన్నపిల్లలది కాదు, పరలోక రాజ్యం ఈ చిన్నపిల్లల వంటి వారిది, ఇలాంటి వారిది, వాళ్ళది కాదు అని చెప్పి ఆ తర్వాత వాళ్ళ చేతుల మీద, వాళ్ళ తల మీద చేతులు పెట్టి ఆయన ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. లూక్ గాస్పెల్ 18th chapter 17th verse. Verily I say unto you, whosoever shall not receive the kingdom of God as a little child shall in no wise enter therein. చదవమ్మా. చిన్న బిడ్డ వలే. జాగ్రత్త గమనించి, చిన్న బిడ్డ అనట్లేదు, చిన్న పిల్ల అనట్లేదు, చిన్న బిడ్డ వలే అంటాడంటే లైక్ యాజ్ అని అర్థం. చదవమ్మా. చిన్న బిడ్డ వలే దేవుని రాజ్యము అంగీకరింపని వాడు, దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. చిన్నపిల్లవాడు పాలు ఎలా తాగుతాడు తెలుసా? ఏమీ తెలియని స్థితిలో, వాడికి ఏమీ తెలియదు, నాకేమీ తెలియదనే పాలు తాగుతాడు. సువార్తను కూడా నువ్వు ఎలా అంగీకరించాలి తెలుసా? నాకేమీ తెలియదు అనేటువంటి స్థితిలో. అదేంటో తెలుసా? ఇట్స్ నథింగ్ బట్ హంబుల్, బీయింగ్ హంబుల్, తగ్గించుకోవటం అన్నమాట. నాకు అన్నీ తెలుసు అనే స్థితిలో నువ్వు ఉంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపవు. నాకేమీ తెలియదు, నేను తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని ఆ ప్రభుతోనే ఉండాలి, నేను ఇంకా తెలుసుకోవాలని ఆశ కలిగి ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. ఒక్కసారి వీ హ్యావ్ టు examine ourselves how we accepted the kingdom of heaven. దేవుని రాజ్యాన్ని ఏ విధంగా అంగీకరించాం మనం? నాకన్నీ తెలుసు అనేటువంటి స్థితిలోనా, లేకపోతే నాకేమీ తెలియదు అనేటువంటి ఆ చిన్న పిల్లడి మనస్తత్వంలోనా? we have to be in the mindset of like a small child.
ఓకే, ఆ తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 1 Corinthians 14th chapter, 20th verse. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. బ్రదర్, బీ నాట్ చిల్డ్రన్ ఇన్ అండర్స్టాండింగ్. ఇక్కడ చిన్నపిల్లవాడి వలె రూపాంతరం చెందమంటున్నాడు. చిన్నపిల్లవాడి వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించమంటున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చిన్నపిల్లవాడి వలె అండర్స్టాండింగ్ విషయంలో నువ్వు ఉండొద్దు అంటున్నాడు. బీ నాట్ చిల్డ్రన్ ఇన్ అండర్స్టాండింగ్, హౌ బట్ ఇన్ మలైస్ బీ ఎ చిల్డ్రన్, బట్ ఇన్ అండర్స్టాండింగ్ బీ మెన్. చదవమా. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక. బుద్ధి అంటే ఏంటండి? అండర్స్టాండింగ్. చైల్డిష్ గా, బుద్ధి విషయమై, బుద్ధిలో పిల్లల్లాగా చైల్డిష్ గా ఉండకూడదు. ఉండాల్సింది ఏ విషయంలో చిన్నపిల్లల వల్లే ఉండాలి? లోకం విషయంలో, లోక ఆశల విషయంలో. ఏమన్నాడు దావీదు? ఏమన్నాడు? చనుపాలు విడిచినటువంటి పిల్లవలే నేను ఉన్నాను, నీ సన్నిధినే నిన్నే నేను కోరుకుంటున్నాను, హెచ్చైనవి గొప్ప గొప్పవేవి నేను కోరుకోవట్లేదు అన్నాడు కదా. సో ఆ విషయంలో చిన్నపిల్లల వలె ఉండాలి, కానీ అండర్స్టాండింగ్ విషయంలో మాత్రం మనం ఎలా ఉండాలంట? చదవమా. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. సో చెడుతనము, దుష్టత్వం, చెడు ఆలోచనలు, ఇప్పుడు ఇన్ఫాంట్ బేబీ గురించి చెప్తున్నాడు ఇక్కడ ప్రభు. చనుపాలు విడిచిన బిడ్డ ఉంటాడు కదా, 1 year 1.5 year బేబీ. ఆ బేబీలో ఏదైనా చెడుతనం ఉంటుందండి? ఉండదు. నో మలైస్. సో మలైస్ విషయంలో, దుష్టత్వము, చెడుతనము, పాపము అనే విషయంలో చిన్నపిల్లల వలె ఉండండి. కానీ అండర్స్టాండింగ్ ఉంది చూసారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విషయం, అంగీకరించే విషయం, అనుసరించే విషయం చూసారా, అందులో ఎలా ఉండాలి? బి మెచ్యూర్డ్ మెన్, పెద్దవారిగా ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే చిన్న పిల్లవాడి వలె రూపాంతరము చెందుతావో, ఎప్పుడైతే చిన్న పిల్లవాడి వలె దేవుని రాజ్యాన్ని అంగీకరిస్తావో, ఎప్పుడైతే చిన్న పిల్లవాడి వలె ఈ లోక సంబంధమైనటువంటి దుష్టత్వం విషయంలో ఉంటావో, అప్పుడే నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. సో బాబు, నేను గొప్ప నువ్వు గొప్ప అని కొట్టుకోకండి. ముందు మీరు అక్కడికి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలో మీకు చెప్తున్నానని చెప్పి ప్రభు వారికి చెప్పాడు. ఇప్పుడు మనకు కూడా చెప్తున్నాడు. ఈ లోకంలో నువ్వు గొప్ప నేను గొప్ప అనేటువంటి ప్రశ్న రాకూడదు. అది వచ్చింది అని అంటే అది సాతాను సంబంధమైనది. ఆ వ్యక్తులు సాతాను సంబంధికులు. ఎందుకనంటే వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, వీ షుడ్ నెవర్ థింక్ లైక్ దట్. సో టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, one must convert into a child. ఎలా కన్వర్ట్ అవ్వాలి? చైల్డ్, చిన్న పిల్లవాడి వలె, చనుపాలు విడిచిన పిల్లవలే కన్వర్ట్ అవ్వాలి. క్రిస్టియన్గా కాదు. ఓకే, బ్యాప్టిస్ట్ గానో, లూథరన్ గానో, రోమన్ క్యాథలిక్ గానో, పెంతుకోస్తు గానో కాదు కన్వర్ట్ అవ్వాల్సింది. చిన్న పిల్లవాడి వలె కన్వర్ట్ అవ్వాలి. సో ఇప్పుడు హూ ఈజ్ గ్రేట్ అనేది చూద్దాం. ఓకే, అదే కదా పెద్ద గోల. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన పెద్ద గోల అదే కదా. ఎవరు గొప్పయా? నేను గొప్ప అని గొడవపడ్డారు శిష్యులు. ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు, తర్కించుకున్నారు. ప్రభు దగ్గరికి వచ్చి అడిగారు, ఎవరు గొప్పయా అంటే, ఆయన గొప్ప తర్వాత బాబు, దేవుని రాజ్యంలో గొప్ప తర్వాత ముందు అక్కడికి వెళ్ళాలంటే ముందు ఏంటో తెలుసుకోండి, మీరు ఇలా మారండి అని వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు దానికి సంబంధించిన మాట చెప్తున్నారు. అండ్ కమ్ బ్యాక్ టు మాథ్యూ గాస్పెల్ 18th chapter 4th verse, 4వ వచనం, 18వ అధ్యాయం 4వ వచనం. Whosoever therefore shall humble himself as this little child. Whosoever therefore shall humble himself as this little child, the same is greatest in the kingdom of heaven. Amen. యేసు ప్రభు బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. స్ట్రైట్ గా
అంటే ఏమంటారు, ముక్కు సూటిగా ఒకే ఒక్క సమాధానం ఇచ్చేసాడు ప్రభు. ఏమని చదవమా? కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అది దాట్స్ ఇట్. ఎవరు గొప్ప అండి? ఎవరు గొప్ప? తను తాను తగ్గించుకుని వాడు పరలోకంలో గ్రేటెస్ట్ అన్నాడు ఆయన. గ్రేటెస్ట్. ఎంతమంది తగ్గించుకుంటున్నారండి ఈ రోజున? ఎంతమంది తగ్గించుకుంటున్నారు చెప్పండి? క్రైస్తవులు తగ్గించుకుంటున్నారండి? తగ్గించుకుంటున్నారా? తగ్గేదేలే కదా. అదొకటి వచ్చింది మరి ఇప్పుడు కదా అందరూ. తగ్గేదేలే. బైబిల్ ఏం చెప్తుంది? తగ్గించుకున్నవాడు అక్కడ గొప్పవాడు అవుతాడు. తగ్గింపు ఉందా ఈ రోజున క్రైస్తవుల్లో? ఉందా అండి? చెప్పాలి. సరే, మీలో ఉందా? ఎగ్జామిన్ చేసుకోండి. తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే పరలోకంలో గొప్పవారిగా ఉంటాం. ఒక్కసారి మత్తయి సువార్త 20వ అధ్యాయము 27-28 చదవండి. మాథ్యూ గాస్పెల్ 20th chapter 27-28 verses. And whosoever be chief among you, let him be your servant. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. చిత్రం రెండు జాగ్రత్త గమనించండి. వరల్డ్లీ సిస్టమ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. హెవెన్లీ సిస్టమ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. పరలోక రాజ్యము దాని నియమాలు వేరు, భూలోకము ఈ లోకములో నియమాలు వేరు. అవి ఇవి ఆపోజిట్ ఉంటాయి. ఏంటంటే అవి ఇవి ఆపోజిట్ ఉంటాయి. మనం ఏ సంబంధంలో అండి చెప్పండి? ఏ సంబంధంలో? మనం పరలోక సంబంధం. సో మనకి ఏ నియమాలు వర్తిస్తాయి చెప్పాలి? ఈ నియమాలే వర్తిస్తాయి. ఈ లోకములో గొప్పగా ఉన్నవాడు, లేదంటే పై స్థానంలో చదువులోనో ధనంలోనో గొప్పగా ఉన్నవాడు గ్రేట్ పొజిషన్లో ఉంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది? ఎవరు గ్రేట్గా ఉంటారంట చెప్పండి? ఎవరైతే సేవకుడిగా ఉంటాడో, సేవ చేస్తాడో, పని చేస్తాడో, పనివాడు గొప్పవాడంట అందరికంటే. హల్లెలూయా. సో ఎవరు గొప్ప అంటే ఎవరు ఎక్కువగా పని చేస్తారో వాళ్ళే గొప్ప. నువ్వు పని చేయకుండా, దేవుని పని చేయకుండా నువ్వు గొప్ప అనుకుంటే, డబ్బును చూసుకోనో చదువును చూసుకోనో నువ్వు గొప్ప అనుకుంటే అది లోక సంబంధమైనటువంటి స్థితి కాబట్టి నిన్ను మోసం చేసుకుంటున్నావు. సో మనల్ని మనము వాక్యానుసారముగా పరలోక సంబంధులుగా, పరలోక సంబంధ నియమాలతో మళ్ళీ మనం పోల్చుకోవాలి. ఈ లోకములో అయితే డబ్బు ఆస్తి అన్నీ ఉంటే గొప్పోడేమో కానీ పరలోక రాజ్యంలో అయితే ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు గొప్ప. పరలోక రాజ్యంలో ఎవరైతే ఇక్కడ సేవకుడిగా ఉంటాడో వాడు అక్కడ గొప్ప. సో మనకి ఏ రూల్ ఇంపార్టెంట్ అండి? ఏ రూల్ ఇంపార్టెంట్? మనకి పరలోకపు రూలే ఇంపార్టెంట్. ఆ నియమాలే మనకి ఇంపార్టెంట్ కదా, దాన్నే మనం ఫాలో చేయాలి. ఇప్పుడు ఇండియాలో మనం డ్రైవింగ్ చేస్తున్నాం. మనం రోడ్డుకి ఎటువైపు డ్రైవ్ చేస్తామండి? లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తాం కదా. అమెరికాకి వెళ్ళి నేను లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తానంటే ఎందుకని? అక్కడ నియమం వేరు. అక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ చేయాలి. ఏం చేయాలండి? ఎక్కడున్నంతకాలం ఓకే, అక్కడ కంపల్సరీ. మరి అలాంటప్పుడు పరలోకం వెళ్ళినప్పుడు అక్కడ గొప్పవాడికి ఎవడుంటాడు చెప్పాలి? ఇక్కడ సేవ చేసేవాడు, సర్వెంట్గా ఉండేవాడు. నాట్ రెవరెండ్. గుర్తుపెట్టుకో, రెవరెండ్లు కాదు దేవునికి కావాల్సింది. అర్థమైందా? రెవరెండ్లు, బిషప్లు వాళ్ళు వీళ్ళు కాదు. సర్వెంట్స్. దాసుడు, సేవకుడు, పరిచారకుడు, అతను గొప్పవాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. మాథ్యూ 23:11 చూద్దాం ఒకసారి. ఎవరు గొప్ప అనేటువంటి దానికి దేవుడు చక్కటి సమాధానం ఇస్తా ఉన్నాడు. మాథ్యూ 23:11. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనం. మీలో అందరికంటే గొప్పవాడు బట్ హీ దట్ ఈస్ గ్రేటెస్ట్ అమాంగ్ యూ షల్ బి యువర్ సర్వెంట్. హల్లెలూయా. చదవమ్మా. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. ఈ లోకంలో పనోడు అందరికంటే తక్కువ వాడు, కానీ పరలోకములో పనివాడు అందరికంటే గొప్పవాడు.
మళ్ళీ ఉదాహరణ చెప్తున్నా, ఇండియాలో లెఫ్ట్ సైడే డ్రైవింగ్ చేయాలి, అది రూలు. అమెరికాలో రైట్ సైడే డ్రైవింగ్ చేయాలి. ఈ లోక నియమం ప్రకారం పరిచారకుడు, పనిచేసేవాడు అందరికంటే తక్కువ వాడు కదా, అలాగే చూస్తుంది కదా సమాజం. కానీ పరలోక రాజ్యములో అందరికంటే గొప్పవాడు ఎవడో తెలుసా? పని చేసేవాడు, సేవకుడే. హల్లెలూయా. సో ద సర్వెంట్ ఈస్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. నాట్ ద రిచ్ పీపుల్, నాట్ ద వైజ్ పీపుల్, నాట్ ద స్ట్రాంగెస్ట్ పీపుల్. బలవంతులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు పరలోక రాజ్యంలో గొప్పగా ఉండరు. ఈ లోకములో సేవకులు మాత్రమే పరలోకములో గొప్పవారుగా ఉంటారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో 2 విషయాలు ప్రభు చెప్పాడు. ఎవరు గొప్ప అంటే, ఒకరు తగ్గించుకునేవారు, హంబుల్. రెండవది సేవకునిగా ఈ లోకములో జీవించేవారు. సో ఒక్కసారి ఈ యొక్క మాటలను చూస్తే మీకు అర్థమవుద్ది, హూ ఈస్ గ్రేటెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. హూ ఈస్ గ్రేటెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. చక్కగా రాస్తున్నారు పౌలు గారు. ఎంత చక్కటి మాటలో చూడండి. సో ప్రభు చెప్పాడు ఎవరు గొప్ప. చిన్నపిల్లవాడి వలె మనం కన్వర్ట్ అవ్వాలి, చిన్నపిల్లవాడి వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి, చెడుతనం విషయంలో చిన్నపిల్లల వలె ఉండాలి. ఆ తర్వాత మనం తగ్గించుకున్నవాడే, తనంతా తగ్గించుకున్నవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉంటాడు. సేవకులుగా ఉన్నవాడే పరలోకంలో గొప్పగానిగా ఉంటాడు. ఇక్కడ ఎంత స్పష్టంగా మరి పౌలు గారు రాస్తున్నారు చూడండి. ఫిలిపియన్స్ 2nd chapter 5th verse నుంచి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. లెట్ దిస్ మైండ్ బి ఇన్ యూ విచ్ వాజ్ ఆల్సో ఇన్ క్రైస్ట్ జీసస్. మన ఆలోచన విధానం ఇలా ఉండాలి అని దేవుడు స్పష్టంగా మనతో చెప్తా ఉన్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆలోచన విధానము, మైండ్ సెట్, మైండ్ అలాగే ఉంది కాబట్టి. చదవమా. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. సో ఇప్పుడు ఇదేంటండి? క్రీస్తు యేసు కలిగి ఉన్న మనసును మీరు కలిగి ఉండండి అంటే ఇది ఆజ్ఞేనా? ఆజ్ఞే. ఎవ్రీ సింగిల్ వర్డ్ ఫ్రమ్ ద న్యూ టెస్టిమెంట్ ఆర్ ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఎ కమాండ్మెంట్. యేసు క్రీస్తు బోధతో కూడినటువంటి ప్రతి వచనము, ప్రతి ఏమంటారు సెంటెన్స్ కూడా అది ఒక ఆజ్ఞే. దాన్ని మనం చేయకపోతే ఆజ్ఞాతిక్రమము పాపము. సో బైబిల్ స్పష్టంగా చెప్తుంది, యేసు క్రీస్తు కలిగి ఉన్న మనస్సును, ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. ఏంటి ఆ మనస్సు అని అంటే 6వ వచనం. హూ బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ థాట్ ఇట్ నాట్ రాబరీ టు బి ఈక్వల్ విత్ గాడ్. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనుట లేదు కానీ, బట్ మేడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ నో రిప్యుటేషన్ అండ్ టుక్ అపాన్ హిమ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్వెంట్ అండ్ వాజ్ మేడ్ ఇన్ ఎ లైక్నెస్ ఆఫ్ మెన్. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. ఎంత తగ్గించుకున్నాడో చూసారా? ఎంత తగ్గించుకున్నాడండి? దేవుడై ఉండి ఆ దైవత్వాన్ని, ఆ సింహాసనాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని అది విడిచిపెట్టకుండా భాగ్యం అని అనుకోకుండా దాన్ని వదిలేసేసి మియర్ హ్యూమన్ గా, అంటే ఒక సాధారణమైనటువంటి మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అంత తగ్గించుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ లెవెల్ ఆఫ్ హంబుల్నెస్ మనం కూడా కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం ఎంత టెక్కు చూపిస్తామంటే, ఒకవేళ నిన్ను గనక నువ్వు ఒక స్థానంలో ఉన్నావు నువ్వు అనుకుంటూ ఉంటావు, అవునా? నీదో పొజిషన్లో ఉన్నావు నువ్వు అనుకుంటుంటావు. ఆ స్థానంలో కాకుండా కొంచెం తక్కువ స్థానంలో నిన్ను కూర్చోమంటే కూర్చుంటావు నువ్వు? పెద్ద అవమానంగా ఫీల్ అయిపోతావు కదా. నన్నేంటి అక్కడ కూర్చోమన్నారు? నీ ఫీలింగ్, నేను ఇక్కడ ఉండాల్సిన వాడిని అక్కడెందుకు కూర్చోమన్నారు అని ఆలోచన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అసలు ఆలోచించండి, పరలోక రాజ్యము, ఆ సింహాసనము, ఆ దూతలు అన్ని కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడటం, అసలు ఆ స్థాయి ఏంటి? ఇక్కడ మనిషికి లాగా రావటం. ఎంత తగ్గించుకున్నాడు ఆయన? తను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యములో
అందరికంటే ఆయన వంటి తగ్గింపు ఎవరికైనా ఉందా అంటే ఇప్పుడు చెప్పండి, శిష్యులు అడిగారు కదా, అయ్యా పరలోక రాజ్యం దేవుని రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడిగారు. ఎవరు గొప్పవాడు? యేసు ప్రభువే గొప్పవాడు. హల్లెలూయా. ది ఆన్సర్ టు ద క్వశ్చన్ ఆఫ్ డిసైపుల్స్ హూ ఈస్ గ్రేటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా. ఇక ఆయనకి మించిన తగ్గింపు ఎవడికి ఇంకెవడికి లేదు, ఛాన్సే లేదు. కానీ ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆయన కలిగి ఉన్న తగ్గింపునే మనం కూడా కలిగి ఉండాలి. ఏమంటే మనం ఏమైనా దేవుళ్ళమా? మనం ఏమైనా రాజులమా? రాజవంశంలో పుట్టామా కనీసం పోనీ తగ్గించుకోకుండా ఉండటానికి? అది కూడా కాదు కదా. కేవలం మనుషులమేగా మనం. మనుషుల్లో కూడా పాపులం కదా. మరి అలాంటి వారిని మనం ఎంత తగ్గించుకోవాలి? మనం ఆయన ఎంత తగ్గించుకుంటే మనం ఎంత తగ్గించుకోవాలా? మన స్థాయి ఏంటి అసలు ఆయనతో పోలిస్తే? జాగ్రత్తగా ఆలోచించండి. హంబుల్ యువర్ సెల్ఫ్. నేను ఎంతోమందిని చూస్తూ ఉంటాను, పాస్టర్ గారు కనీసం బైబిల్ కూడా క్యారీ చేయడు, పక్కన ఒకడు బైబిల్ తీసుకొస్తుంటాడు. గమనించారా? అక్కడ పైకి వచ్చిన తర్వాత ఇస్తారు, చేతిగా పెట్టుకుని కూర్చుంటాడు ఆయన. మామూలుగా ఉండదులేండి మెయింటెనెన్స్, సెలబ్రిటీస్ మెయింటెనెన్స్. కొంతమందికి అయితే చెప్పులు కూడా దొరుకుతాడు వేరే వాళ్ళు. చూసారంటే చూడండి అసలు మీ కన్నులు ఎంత భ్రష్టత్వాన్ని చూస్తున్నాయో. నేను కూడా చూశాను, అందుకే చెప్తున్నా. అవునా? ఎంత భ్రష్టత్వం, ఎంత దరిద్రం కదా. యేసుప్రభు ఏం చేశాడండి? శిష్యుల పాదాలు కడిగాడా లేదా? ఏంటండి ఆ తగ్గింపు అసలు? మళ్ళీ 5వ వచనం చదవండి. 5వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఇంట్లో భలే పెట్టుకుంటారండి వాక్యాలు మనోళ్ళు. ముందు 10 Commandments ఉంటుంది, ఆడ చూసినా ఈ ఇంట్లో చూసినా. ఇవి కాదు ఉండాల్సింది, ఇట్లాంటివి ఉండాలి. ఎట్లాంటి? చదువు 5వ వచనం మళ్ళీ చదువు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆ తర్వాత రాశారు కదా, ఆయన దేవుడై ఉండి. అది పెట్టుకోండి. ఆయన దేవుని స్వరూపం. రోజు పొద్దున్న అది కనపడాలి మనకి. రోజు పొద్దున్న కనిపిస్తే అవును నిజమే కదా. ఆయన తగ్గించుకుంటే ఎందుకు? మన ఇళ్లలో ఏమంటే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నేను నా కుటుంబం యెహోవాని సేవించదము, ఇవన్నీ రొటీన్గా పెట్టేసుకొని ఉంటారు. దాటి వల్ల నీకేం ఉపయోగం రాదు, ఏమి చేంజ్ రాదు. అవునా? వస్తుందా? ఏమి రాదు. అన్ని వస్తాయి, ఆయన ఇస్తాడనే దృష్టిలోనే ఉంటావు నువ్వు. నీలో జరగాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే క్రీస్తు బోధ. అందుకే చెప్పా, క్రీస్తు బోధ, అపోస్తుల బోధ, న్యూ టెస్టమెంట్. ఇది మనం పెట్టుకోవాల్సింది గోడకి రాసి. అప్పుడు పొద్దున్న లేవగానే అద్దానికి పెట్టుకోండి, ఎందుకంటే అద్దం చూసుకుంటాం కాబట్టి. అద్దం చూసుకున్నప్పుడు అవును నేను ఇట్లా కాకుండా అప్పుడు లేదు ఇట్లా అవుతాం. ఎట్లా అవుతాం? అద్దం చూసుకోగానే ఇట్లా అవుతాం కదా. అలా కాకుండా ఈ వాక్యం ఉందనుకో పక్కన, అమ్మో ప్రభువు ఎంత తగ్గించినప్పుడు నేను కూడా ఇంకెంత తగ్గించుకోవాలి? తగ్గించుకునేవాడు గొప్పవాడు. ఎంత తగ్గించుకున్నాడనంటే ఆయన సేవకుని స్వరూపము దాల్చాడు. హల్లెలూయా. హీ బికేమ్ ఎ సర్వెంట్. అందుకే ది సర్వెంట్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఇంకెవరూ కాదు. ఆ తర్వాత వచ్చిన మనం చదివినట్లయితే 8వ వచనం. But being found in fashion as a man, he humbled himself and became obedient unto death, even the death of the cross. Hallelujah. హల్లెలూయా. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందినంతగా, జాగ్రత్త గమనించండి, మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. సో పరలోకంలో ఎవడు గొప్పవాడయ్యానంటే, దేవుని రాజ్యంలో ఎవడు గొప్పవాడయ్యానంటే, ఈ లోకములో తను తాను తగ్గించుకొని దేవునికి, క్రీస్తు ప్రభు వారికి, ఆయన బోధకి, ఆయన వాక్యానికి ఎంత ఎక్కువ విధేయత నువ్వు చూపిస్తే పరలోకములో అంత గొప్పవాడిగా ఉంటావు. హల్లెలూయా. యాజ్ యు ఒబీడియంట్ టు ద క్రైస్ట్ డాక్ట్రిన్, యూ విల్ బి మచ్ గ్రేటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఈ లోకంలో డబ్బు ఉంటే కాదు, ఈ లోక జ్ఞానం ఉంటే కాదు, బలం ఉంటే కాదు, ఇంకేదేదో లోక సంబంధం ఉంటే కాదు నువ్వు గొప్పవాడి అయ్యేది పరలోకంలో. ఈ లోకంలో నిన్ను తగ్గించుకుంటేనే పరలోకంలో గొప్పవాడి అవుతావు. ఈ లోకంలో నువ్వు సేవకునిగా సేవా పరిచర్య చేస్తేనే పరలోకంలో గొప్పవాడి అవుతావు. ఈ లోకంలో యేసు ప్రభు వారు ఎలాగైతే తండ్రికి శిలువ మరణం పొందినంత వరకు విధేయత చూపించాడో,
అలా నీవు కూడా విధేయత చూపించినప్పుడే దేవుని రాజ్యంలో గొప్పవాడిగా ఉంటావు. ఆమెన్, ఆమెన్. దట్ ఈస్ ద ఓన్లీ వే. మరి ఆ దేవుని రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి? అక్కడ గొప్పవాడు ఉండాలంటే ఇది చేయాలి. ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి? చిన్న పిల్లవాడి వల్లే మనం కన్వర్ట్ అయిపోవాలి. చిన్నపిల్లవాడు ఎలా ఉంటాడు? 131 సామ్ 131 కదా, 131 కీర్తన. చనుపాలు విడిచినటువంటి పసిపిల్ల పసిపాప ఏం కోరుకుంటుంది? ఏం కోరుకుంటుంది? తల్లితోనే ఉండాలి, పాలు కావాలి. అలాగే పాల వంటి వాక్యాన్ని కోరుకుంటూ తండ్రి అయిన యేసు ప్రభువుతోనే ఉండాలని మనం కోరుకోవాలి. అలాగ మనం రూపాంతరం చెందాలి. చిన్నపిల్లల వల్లే మారిపోవాలి. ఏ విషయంలో? చెడుతనం విషయంలో. 1 సంవత్సరం బేబీకి ఏమీ తెలియదు కదా, పాపం తెలియదు, చెడు తెలియదు, మంచి తెలియదు. ఆ బేబీకి తెలిసింది ఒకటే, తల్లి పాలు. ఆ బిడ్డ కోరుకునేది ఒకటే, తల్లి దగ్గర ఉండాలి, పాలు తాగాలి. అంతేనా? ఇంకేమన్నా? మనం కూడా అలాగే మార్పు చెందాలి. దట్ విల్ హెల్ప్ us టు ఎంటర్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ విధంగా రూపాంతరం చెందాలి, మార్పు చెందాలి. ఆ దేవుని రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే సేవకుని రూపాన్ని దాల్చుకోవాలి మనం కూడా. హల్లెలూయా. ఈ రోజున చాలామంది సర్వెంట్గా చెప్పుకోవటానికి ఇష్టపడట్లేదు. పాస్టర్స్గా ఓకే చెప్పుకోవచ్చు, తప్పులేదు. బికాస్ సంఘ కాపరిని పాస్టర్ అంటారు. దట్స్ నాట్ ఏ రాంగ్ థింగ్. బట్ వారిని వారు హెచ్చించుకునే ప్రయత్నమే చేస్తున్నారు. చేస్తున్నారా లేదా? పేరుకి ముందు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏముంటుంది? రెవరెండ్. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రెవరెండ్ అనే పదానికి అర్థం పూజ్యనీయుడు. పూజ్యనీయులు అండి వాళ్ళు మనుషులు. మరి ఎందుకు పెట్టుకుంటున్నారంటే సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అలాంటివి చెప్తానని నేను నచ్చను వాళ్ళకి, కోపం నేనంటే. ఒకసారి పాస్టర్ కాన్ఫరెన్స్లో ఇక్కడ చెప్తే ఓ పెద్ద గోలైంది. ఆయన కానీ తప్పదు, ఏం చెప్తా నేను చెప్తాను అంతే. రెవరెండ్ అంటే ఏంటండి? పూజ్యనీయుడు, పూజింపదగిన వాడు. నేను పూజింపదగినవాడినా? కాదు కదా. అది హెచ్చించుకోవటం కాదా? మరి ఎందుకు చేస్తున్నారు ఆ తప్పు అందరూ? అసలు రెవరెండ్ ఎక్కడుందో బైబిల్లో తెలుసా అంటే అది కూడా తెలియదు వాళ్ళకి. రెవరెండ్ అనే పదం బైబిల్లో ఎక్కడుందో కూడా తెలియదు. సామ్ 111:9 ఉంటుంది. ఏమని ఉంటుంది తెలుసా? హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిజ్ నేమ్ అని ఉంటుంది. పరిశుద్ధుడు, పూజ్యనీయుడు అనేవి ఆయన పేర్లు అంటారు. మనోళ్ళు ఎంత ఎదిగిపోయారంటే, ఎంత హెచ్చించుకుంటున్నారంటే, ఎంత గొప్ప చేసుకుంటున్నారంటే వారిని వారు. యేసు ప్రభు వలె తగ్గించుకోండిరా అని చెప్తే దేవుడై ఉండి ఆయన మనిషి రూపంలోనికి తగ్గించుకుంటే వీళ్ళు మనుషులై ఉండి పూజ్యనీయులుగా హెచ్చించుకుంటున్నారు. ఎంత పాపం చేస్తున్నారు ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. అటువంటి వారిని వెంబడిస్తున్నటువంటి వారు, ఫాలో చేస్తున్న మీరు కూడా మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఆర్ యు ఇన్ ద రైట్ ఫెలోషిప్? Are you in the right path? Are you in the right hands of the shepherd? మంచి కాపరి చేతుల్లో మీరు ఉన్నారా లేదా? రెవరెండ్, డాక్టర్, బిషప్, ఆర్చ్ బిషప్, అదే డాక్టర్, రెవరెండ్, 22 ఎన్నో ఉంటాయి. ప్లీజ్, ఇక్కడ గొప్పగా అనుకుంటారేమో జనాలు. స్టేజ్ మీద మీరు నమ్మరు. ఏదైనా నన్ను ఇప్పుడు మోలాలి 38 డివిజన్ 138 సెక్రటరీ చేశారు. అయితే ఏదైనా మీటింగ్ ఉంటే పేర్లు పిలవాలా, వాళ్ళు రాసిస్తారు ఇట్ట పిలవమని. నేనేం చేస్తాను తెలుసా? వాడు ఎంత రాసినా బ్రదర్ విజయ్ కుమార్ గారు రండి రంట, అలా మొహం చూడాల, ఇట్లా వస్తారు పాపం. అంటే ఏంటి? ఆయనకి ఆ స్థానం, ఆయనకి ఆ పిలుపుతో అలా పిలవాలా, అలా పిలవలేదని బాధ ఆయనకి పాపం. అంటే ఆయన గొప్పగా అనుకుంటున్నాడు, ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు జనాల ముందు. కొంతమంది బై మిస్టేక్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా డిఫాల్ట్ కదా, ఎవరిని పడితే డిఫాల్ట్ రెవరెండ్. ఆ రెవరెండ్ తిమోతి గారిని పిలవగానే ఫస్ట్ మైక్ తీసుకొని నేను చెప్పాను, నేను రెవరెండ్ కాదని, నేను పాస్టర్ గారిని అని చెప్తా ఫస్ట్. లేకపోతే అపోహలో ఉంటారు, నేను మళ్ళీ లేనిపోని పాప స్థితిలోకి నేను వెళ్ళిపోతాను. సో హూ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన తర్వాత ఎవరుంటారు? ఆయన వలె తగ్గించుకొని వారు, ఆయన వలె సేవకుని స్వరూపము దాల్చి సేవ చేసేవారు. హల్లెలూయా. సో ప్రభు అన్నాడు, నేను పరిచారము చేయటానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదన్నాడు. తండ్రి నన్ను ఎందుకు పంపాడో నేను కూడా మిమ్మల్ని ఈ లోకంలో అలాగే
అంటే యేసు ప్రభు పరిచారం చేయడానికి వచ్చినప్పుడు మనం కూడా ఈ లోకంలో దేనికి వచ్చామండి? పరిచారము. కానీ చేయించుకునేటువంటి సేవకులే ఎక్కువైపోయారు, విశ్వాసులు ఎక్కువైపోయారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ రీడ్ దిస్ లాస్ట్ వర్స్. ఇది జాగ్రత్తగా గమనించండి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ దిస్. లూకా సువార్త 9వ అధ్యాయము 48 చదువుదాం. లూక్ గాస్పెల్ 9th chapter 48th verse. జాగ్రత్తగా గమనించండి. And said unto them Jesus, whosoever shall receive this child in my name receiveth me. ఇక్కడ చైల్డ్ అనగానే చెప్పాను కదా, చిన్నపిల్లలు కాదు. ఎవరండి? చిన్నపిల్లల వలె రూపాంతరము చెందినటువంటి వ్యక్తి. అంటే అప్పుడే ప్రభువుని నమ్మిన విశ్వాసం ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వారు నన్ను రిసీవ్ చేసుకున్నట్లు. అండ్ హూసోఎవర్ షల్ రిసీవ్ మీ రిసీవెత్ హిమ్ దట్ సెంట్ మీ. సో ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారు నన్ను పంపిన వారిని అంగీకరిస్తారు. ఆ తర్వాత ఫర్ హీ దట్ ఈస్ ద లీస్ట్ అమాంగ్ యు ఆల్ ద సేమ్ షల్ బి గ్రేట్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యములో గొప్పవారిగా ఎవరు ఉంటారయ్యానంటే చిన్నపిల్లవానిగా రూపాంతరము చెంది తగ్గించుకునివాడు, సేవకుని స్వరూపం దాల్చినవాడు రెండవది. మూడవది అత్య అల్పుడిగా ఉన్నవాడు పరలోకములో అత్యంత గొప్పవాడిగా ఉంటాడు. చదవం ఇప్పుడు తెలుగులో. చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. మీ అందరిలో ఎవరు అత్యల్పుడై ఉండునో? అత్యల్పుడు అంటే లీస్ట్, వాడి దగ్గర ఏమీ లేదన్నమాట. అంటే యేసు ప్రభు తప్ప, ఆయన ఇచ్చిన జ్ఞానం తప్ప, ఆయన ఇచ్చిన కృప తప్ప, ఆయన ఇచ్చిన ఆశీర్వాదము తప్ప, ఆయన ఇచ్చిన రక్షణ తప్ప, పరలోక రాజ్య నిరీక్షణ తప్ప, పరిశుద్ధాత్మ తప్ప ఈ లోక సంబంధమైనవి ఏవి లేవు. అంత అల్పుడంట. అట్లాంటి అల్పుడు పరలోక రాజ్యం ఎలా ఉంటాడంట? మరి ఈ లోకంలో అల్పులు కాకుండా గొప్పవారిగా ఉన్నవాళ్ళు అసలు పరలోకంలోకి ఎంటరు కారు. ఆమేనంతే, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇక్కడ మిక్కిలి అల్పులైన వారు అక్కడ గొప్పవారిగా ఉంటారన్నాడు కదా. ఇందులో ఇంకొక సత్యాన్ని చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఇది యేసు ప్రభు వారు మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము తెలుసు కదా, 30 నుంచి కుడివైపు మేకలు ఇవన్నీ. సో అక్కడ వాళ్ళేమో ఆశీర్వదించబడేవారు అన్నారు, వీళ్ళేమో శాపగ్రస్తులు అన్నాడు. ఎవరిని ఆశీర్వదించబడిన వారు అన్నారు? ఆకలిగా ఉన్న వాళ్ళకి, ఏది లేని వాడికి ఇచ్చిన వాడిని అన్నాడు కదా. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి చేసిన ఎడలా నాకు చేసినట్టు అన్నాడు కదా. ఇక్కడ ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. మిక్కిలి అల్పులైన మీరు పరలోకంలో గ్రేట్ గొప్పవారుగా ఉంటారు కదా. సో అక్కడ మిక్కిలి అల్పులైన వారు ఎవరయ్యా అనంటే యేసు ప్రభు స్వరూపములో ఉన్నవారు అని అర్థం. హల్లెలూయా. జాగ్రత్త, మళ్ళీ అర్థం చేసుకుంది. అర్థం కాబట్టి మళ్ళీ చెప్తాను. మిక్కిలి అల్పులైన వారికి ఇచ్చారు కాబట్టి మీరు దేవుని రాజ్యానికి రండి అని చెప్తున్నాడు కదా. ఆ మిక్కిలి అల్పులైన వారు ఎవరు అసలు? మరి వారు యేసు ప్రభుతోనే సమానం. ఇంకా చెప్పాలంటే ఏంటండి? యేసు ప్రభు స్వరూపంలో ఉన్నవారని అర్థమే కదా. ఇప్పుడు ఆయన యేసు ప్రభు మిక్కిలి అల్పుల రూపంలోనే వచ్చాడు కదా. ఆకలేస్తుంది అని, లేకపోతే ఈ అవసరం ఉంది, ఈ కష్టం ఉంది అని వచ్చాడు కదా. వస్తే వీళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టలేదు. వీళ్ళు ఇచ్చిన వాళ్ళని పరలోకానికి వెళ్ళమంటున్నాడు కదా. అది అర్థమైంది కదా. మరి వీళ్ళెవరు? వచ్చిన వాళ్ళు ఎవరంటే యేసు ప్రభు కాదు కదా వచ్చింది. ఎవరది? నేనే. అది ఎవరండి? నేనే. మిక్కిలి అల్పుడిని నేను. ఎందుకంటే ఈ లోక సంబంధం ఏవి నా దగ్గర లేవు. హల్లెలూయా. మిక్కిలి అల్పులైన వారిలోనే ప్రభువు ఎక్కువగా ఉన్నాడు, గొప్పగా ఉన్నాడు. మిక్కిలి అల్పులైన వారి లోకంలో అక్కడ. సో నేను లోక సంబంధమైన విషయాల్లో, మనము లోక సంబంధమైన విషయాల్లో మిక్కిలి అల్పులైన వారిగా ఉండొచ్చేమో, కానీ మనం వాక్యం విషయంలో మనం ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ విషయంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నాం. క్రీస్తు బోధ విషయంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నాం కదా. అవునా కదా? రైట్. సో వీ హ్యావ్ టు బి గ్రేట్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్, ఇన్ ద ఫెయిత్. విశ్వాసంలో గొప్పవారిగా ఉండాలి మనం.
నిరీక్షణలో గొప్పవారిగా ఉండాలి, మంచి పనులు చేసే విషయంలో గొప్పవారిగా ఉండాలి, తగ్గించుకునే విషయంలో గొప్పవారిగా ఉండాలి, సేవ చేసే విషయంలో గొప్పవారిగా ఉండాలి. సో మిక్కిలి అలుపులైనటువంటి మనమే పరలోక రాజ్యంలో ఎట్లా ఉంటామండి? గొప్పవారిగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. సో ది గ్రేటెస్ట్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అండ్ ఆఫ్టర్ దట్ those who are the least, those who are humble, those who are the servants like Jesus Christ will be the greatest in the heaven. ఈ లోక సంబంధమైన వాళ్ళు కాదు. ఆమేన్, ఆమేన్. అందరు లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సో గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us with his humbleness. ఆయన కృపలో మనల్ని, ఆయన తగ్గింపుతో దేవుడు మనల్ని దీవించాడని ఈ రోజున నేను నమ్ముతూ ఉన్నాను. ఈ రోజున మనం ఇక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్న తగ్గింపుని, యేసుక్రీస్తు ఏ విధంగా సేవకుని స్వరూపాన్ని దాల్చారో మనం కూడా ఆ స్వరూపాన్ని దాల్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆ తగ్గింపు, ఆ యొక్క సేవకుని స్వభావము, గుణము మనలో లేకపోతే మనము పరలోక రాజ్యములో మంచి స్థానములో ఉండలేము. వీ హ్యావ్ టు లీవ్ ద వరల్డ్ థింగ్స్ అసైడ్. అసహించుకోవాలి లోక సంబంధమైన వాటిని. పౌలు గారు అందుకే నేను సమస్తమును పెంటగా ఎంచుతున్నాను అన్నాడు లోక సంబంధమైన వాటిని. వీ హ్యావ్ టు అలైన్ విత్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి అనుసంధానం అవ్వాలి, దేవుని వాక్యానికి ఏమవ్వాలి? విధేయులం అవ్వాలి. అప్పుడే మనము దేవుని రాజ్యములో గొప్ప స్థానంలో ఉంటాం. ఆమేన్. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. మరొకసారి మీ పాదాల సన్నిధికి వస్తూ మా జీవితాల్లో మీరు చేసిన అనేకమైన మేలును బట్టి వందనాలు. ఈ రోజున అద్భుతమైనటువంటి వాక్యం ద్వారా మమ్మల్ని దీవించినందుకు వందనాలు. మీరు కలిగి ఉన్న ఈ యొక్క మనస్సును మేము కూడా కలిగి ఉండే కృపను మాకు దయచేయమని, ఈ విన్న వాక్యాన్ని ఇంకా అనేక మందితో పంచుకోవటానికి సహాయం చేయమని, మీ స్వరూపంలోనికి మార్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. We are blessed. We are all blessed. Praise the Lord. Praise the Lord.